అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావుని. మీరు అనంతరావు గారు? ఏ కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటాను. కొట్టే చెప్పాలి ఒకటి. ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గదిగా చూపించు. రండి వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళు అయింది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే. తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7వ నెల రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవును అవును, నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతారు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? ఏమంటావు? అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే. 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. చాలా పేదలే సార్. పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సిన నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కూడా రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే. మాట్లాడడానికి వీలేదు. సార్ నేను పెద్దవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మలకి మర్చిపోలేదు సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రే. వండర్ఫుల్ సార్. చూడమ్మా, నాన్న చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ అద్దెలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి, నిప్పులకి, స్నానానికి, పానానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడని. ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతానే నేను. ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు. చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు.